అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇదైతే బతుకమ్మ పండుగ రోజు అండి. అదేనండి సద్దుల బతుకమ్మ పండుగ రోజు. నేను మార్నింగ్ లేసరికి మమ్మీ ఇంట్లో పని అంతా చేసింది. ఇంకా చేనులోకి వెళ్ళి ఫ్రెష్ గా అంటే గౌరమ్మకి కొంచెం ఫ్రెష్ గా ఉంటే బాగుంటది కదా అని చెప్పి అదే రోజు వెళ్ళి తీసుకొస్తా అని చెప్పింది మా అమ్మ. అయితే ఇంకా చేనులోకి వెళ్ళి పువ్వులు కావాల్సిన పువ్వులన్నీ కోసుకెళ్తాను అంటే తీసుకురావడానికి వెళ్ళింది. నేనైతే మార్నింగ్ టెర్రస్ మీదకి ఎక్కాను. ఎందుకు అంటే వీడియో అప్లోడ్ చేయడానికి. అంత సిగ్నల్ ప్రాబ్లం మా అమ్మ వాళ్ళ ఇంట్లో. అట్లీస్ట్ ఫోన్ చూడగలవవు అట్లుంటది మా ఇంట్లో. ఒకప్పుడేమో కల్లాఫీ అంటే పెడతోని మంచిగా కలిపి వేసేవాళ్ళు. ఇప్పుడు అంత కలర్స్ అయిపోయింది, అంత కలర్మయం. అసలు ఎవరు నమ్మాలి ఎవరు నమ్మకూడదు కూడా అర్థం కాదు. ఆఖరికి ఆకిట్లో కూడా ఇకపోతే నేను వేసుకున్న మెహందీ ఎలా ఉంది, నేనైతే చాలా కష్టపడి వేసుకున్నాను. తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మధ్యలో ఉన్నది ఎవరి నేమ్స్ అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇకపోతే ఫస్ట్ టైం నేనైతే పెద్ద బతుకమ్మ అయితే చేస్తున్నాను. అంటే ఎవ్రీ టైం మా నాన్నకి హెల్ప్ చేస్తూ ఉంటాను. ఎవ్రీ టైం అయితే నేను గౌరమ్మని చేస్తాను, మా అమ్మ నాన్న పెద్ద బతుకమ్మ అయితే చేస్తారు. ఈసారేమో మా అమ్మ గౌరమ్మ చేస్తుంది, నేనైతే పెద్ద బతుకమ్మ అయితే చేస్తున్నాను. ఎందుకంటే మాకు పండుగలు లేవు కదా, ఇంకా గౌరమ్మని మా అమ్మనే అంటే మా అమ్మనే చేస్తా అని చెప్పింది. ఇక నేనైతే పెద్ద బతుకమ్మ అయితే చేస్తున్నాను. ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో ఎండింగ్ వరకు చూసి. మా నాన్న నేను పెరుస్తుంటే మా చెల్లి అయితే నేను కూడా పేరుస్తా బతుకమ్మ అని చెప్పి ఆడొక్కటి పువ్వు అయితే పెడుతుంది. లిటరల్లీ నేను కూడా చిన్నగా ఉన్నప్పుడు నాకు పేరువాలి, ఆడుకోవాలి, బతుకమ్మ దగ్గరికి వెళ్ళాలి, అందరు ప్రసాదాలు పెడతారు, అందరు ప్రసాదాలు తినాలి అని చాలా అంటే బతుకమ్మ అంటే అట్లుంటుండే చిన్నగా ఉన్నప్పుడు. ఇట్లా మొత్తం ఇప్పుడేమో అందరు కాయద బతుకమ్మలు అది ఇది అంటున్నారు. కానీ నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి అయితే మా ఇంట్లో ఒక్కసారి కూడా కాయద బతుకమ్మ పెరవలేదు. చిన్నదైనా పెద్దదైనా సరే కానీ ఈ పూలతోనే పేర్చేది మా అమ్మ అయితే. అందరు విలేజ్ లలో ఎలా చేసుకుంటారో నాకు తెలియదు, కానీ మా విలేజ్ లో అయితే పర్టికులర్ గా అసలు అంటే ఎర్లీగానే తీస్తారు. 3:30 వరకులో తీస్తారు. నైట్ 8 వరకులో ఇంట్లో ఉంటారు అందరూ. ఎందుకంటే లాంగ్ ఉంటది చెరువు కూడా. ఇంకా అందరు విలేజ్ లో 6:30 అట్లా పెడతారు, కానీ మా విలేజ్ లో అయితే అలా కాదు. మళ్ళీ అందరు మాక్సిమం ఎక్కడ కాగితం బతుకమ్మ కనిపించదు, అన్ని పూల బతుకలే అట్లుంటది విలేజ్ లో అయితే. చాలా అంటే చాలా బాగా జరుగుతుంది. ఇకపోతే మా అత్తమ్మ వాళ్ళ విలేజ్ లో ఎలా జరుగుతుందో కూడా నాకు తెలియదు. పెద్ద బతుకమ్మ అయితే నేను ఎప్పుడు ఉండలేదు కాబట్టి నాకు తెలీదు. ఇలా నిమ్మలంగా కూర్చొని బతుకమ్మ చేస్తున్నాను. కానీ మా బావ కూడా ఇంటి దగ్గరే ఉండి, అంటే మా ఇంటి దగ్గర లేకపోయినా వాళ్ళ ఇంటి దగ్గరనే ఉంటే బాగుండేది అన్న సాడ్నెస్ మాత్రం చాలా ఉండేది. అసలు మేమిద్దరం కలిసి ఎప్పుడు ఏ పండుగలు చేసింది లేదు ఇంటి దగ్గర. ఎప్పుడు ఇలానే ఒకరు ఉంటే అక్కడ ఒక లేదంటే ఇక్కడ. లాస్ట్ ఇయర్ కూడా షేర్ చేసినాను నేను వీడియోస్ లలో. మా బావ నేను ఎప్పుడు పండుగ కలిసిలేమని అందరు బతుకమ్మలు పెట్టి ఆడుతున్నారు. ఇలా స్టార్టింగ్ లో కాసేపు బతుకమ్మ పాటలు ఆడుకున్నారు, కానీ అసలు పాటలు పాడే వాళ్ళు కూడా లేరు. ఇక నాన్న తిప్పలు పడుతూ మారిన ఎత్తుకొని చెరువు దగ్గరికి అయితే వచ్చేసాం. గానీ అసలు కొంచెం వెలుగుంది అని చెరువు అంటే చాలా దూరం ఉంటది, మళ్ళీ రోడ్డు కూడా బాగాలేదు. అందుకని చెప్పి మా ఊర్లో ఎప్పుడైనా సరే ఇంత తొందరగా వస్తారు, కానీ రోడ్ వేపిద్దామన్న తెలివి మాత్రం ఎవరికి లేదు. అట్లుంటది మరి విలేజ్ లో. ఎవరికి పైసలు వస్తాయా, ఎవరికి దొబ్బుదామనే గానీ ఊరుని బాగు చేసుకుందామన్న జ్ఞానం ఒక్కరికి లేదు. సిటీలో ఏమో ఎవరు ఆడి ఎవరు వేస్తారు, కానీ అట్లా కాదు. అందరు అంటే డుప్పు సపోర్ట్ చేస్తారు కదా, అంటే అప్పుడు తీయాలని లేకపోతే చెరువులో వేయాలని 2 సార్లు మాత్రమే కొడతారు. ఇకపోతే మా కృష్ణవేణి అక్క అంటే నా స్కూల్లో అయినా కాలేజీలో అయినా ఒకటే కాలేజ్ ఒకటే స్కూల్, అదేనండి గవర్నమెంట్ స్కూల్. మా సీనియర్ అనమాట. వీళ్ళందరూ మా అక్క చెల్లెలు ఇంకా చాలా మంది ఉన్నారు. మేబీ ముందు వీడియోస్లలో కలిస్తే తప్పకుండా తీస్తాను. చాలా మంది ఉన్నాం మేమైతే అక్క చెల్లెలము. ఇకపోతే చెరువులో వేసిన తర్వాత పువ్వు ఇచ్చిన తర్వాత పసుపు కుంకుమ అంటే మనం గౌరమ్మని చేస్తాం కదా, ఆ గౌరమ్మని అయితే పసుపు కుంకాలకైతే పెట్టుకుంటాము. ఇదబ్బా మా ఫ్యామిలీ ఇంకా చాలా పెద్ద ఫ్యామిలీ. అసలు ఈ ఫ్రేమ్ లో కూడా సరిపోదు అంత పెద్ద ఫ్యామిలీ. బట్ అందరూ ఉండరు కదా, ఎవరు పుట్టింటికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు కదా. ఎస్పెషల్ గా చెరువు దగ్గరికి ఎందుకు వెళ్ళానంటే పసుపుట్టు అంటే పంచుతారు కదా, అంటే పసుపు అంటే తాళికి పెడతారు కాబట్టి అందుకోసమనే పోయినాను నేనైతే. ఇంకొచ్చాక మా బావతోనైతే ఆశీర్వాదం అయితే తీసుకున్నాను వీడియో కాల్లో. వీడియో నచ్చిందా? నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.